అనకాపల్లి జిల్లా వడ్డాదిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. వడ్డాదిలో ఎన్టీఎస్ నేషనల్ ట్రినిటీ స్కూల్లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థినిపై స్కూల్ టీచర్ ప్రసాద్ లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ, ఎందుకంటే ఇది నిర్ధారణ అయింది. ఆ అమ్మాయిని నిన్న స్కూల్ టీచర్ ఎవరైతే ప్రసాద్ ఉన్నారో అతను క్లాస్ రూమ్ కి పేపర్స్ పట్టుకొని రమ్మని చెప్పి పిలిపించడం, ఆ తర్వాత క్లాస్ రూమ్ డోర్స్ క్లోజ్ చేసి ఆ అమ్మాయి నోరు నొక్కేయటంతో ఆ అమ్మాయి ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత అదే టీచర్ మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు పేరెంట్స్ కి, మీ అమ్మాయి స్పృహ తప్పి పడిపోయిందని. చిన్నది కాదు, నిజం చెప్పకపోతే ఇంకా నీకు ప్రాణాలు తీసేస్తాను. క్లారిటీగా మాట్లాడు, మాట్లాడితే ఇబ్బందులు పాలైపోతావు. ప్రసాద్, పాఠాలు చెప్పినప్పుడు వాయిస్ వస్తుందా నీకు? ఆ వాయిస్ రావాలి, పిల్లలు వింటారా నీ మాట? చెప్పు విషయం, చెప్పు అసలు విషయం ఏం జరిగింది? నువ్వు చెప్పే దాంట్లో నిజం లేదు అన్నది నీకు తెలుసు, మాకు అర్థం అవుతుంది. చెప్పాలనుకుంటే గట్టిగా చెప్పు. నువ్వు పేపర్ తీసుకుందా అనుకుంటే అమ్మాయి ముందుకెందుకు వస్తుంది? మరి ఇందాక తప్పు అయిందన్నా? అంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు దాకా పనిచేస్తున్న ప్రతి స్కూల్లో ఇదే పరిస్థితా? చెప్పు, క్లియర్గా చెప్పు. పేపర్ మార్కులేం పేపర్ ఇచ్చి తర్వాత ఎత్తానని సైన్స్ ఆఫీసర్కు సడన్గా ముందుకు తలుపు ఎందుకు వేయడం జరిగింది? నువ్వు తలుపు ఎక్కడ వేసానండి? తలుపు గంట వేయలేదండి. అంతేనండి. నోరెందుకు మూసిదాన్ని? స్కూల్ నుంచి ట్యూషన్ పంపిస్తామండి, 5:30కి ట్యూషన్ పంపిస్తాము. పంపించి మళ్ళీ 8 గంటల దాకా ఇక్కడే వదిలేస్తామండి. అయితే ఇతను వచ్చి మేడం లేరు, ప్రిన్సిపల్ మేడం లేరంటే ఆ టైంలో అసలు వీళ్ళు ఉండరు. కానీ ఎలా వచ్చాడో తెలియదు. రూమ్కి వెళ్ళి పేపర్లు పట్టురమ్మంటే పేపర్లు పట్టుకురావడానికి వెళ్ళిందట. వెళ్తే గణేష్ నోరు మూసాడటండి. గణేష్ నోరు మూసి చెయ్యి పట్టేశాడటండి. గణేష్ నోరు ఎందుకు మూసావురా? ఎంత పిల్ల అమ్మాయి చెప్తాండ్రు కదా, నువ్వు అబద్ధం ఆడక నిజం చెప్పు. మాట మార్చావా చంపెత్తాను. భయం లేదు, చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. యాజమాన్యం చూసుకోమనండి, చూసుకుంటాడు. చెప్పు మాట్లాడాడు, ఏం చెప్తున్నాడు? పిల్లలకి కానీ ఆడపిల్లలకి కానీ తల్లిదండ్రులకి కానీ భయపడుతున్నారు. అమ్మాయికి అయితే జరిగితే తప్పనిసరిగా నువ్వు మళ్ళా ఏమమ్మా ఆయన చెదకొట్టినా నేను ఏమన్నా నేనే కొట్టాను కూడా. ఉదయం మీరు చూసారే కదా, మొదటి నేనే చేసేసాను. మిగతా టీచర్లు కూడా ఇది ఒక సిబ్బంది, ఇదే కాదు జిల్లా వ్యాన్ డ్రైవర్ ఎవరైనా దురుసుగా ప్రవర్తించడం ఏమైనా ఉన్నదా? తప్పనిసరిగా ఎటువంటి వచ్చినా వెంటనే నేను తీసేయడమే తప్ప వేరే మార్గం లేదు. అలా చేశాను కూడా చాలా. చెప్పండి. ఈ అమ్మాయికి నేను ఇచ్చే భరోసా ఏంటంటే, నేను తప్పనిసరిగా ఈ అమ్మాయి మళ్ళా మానసిక పరిస్థితి వచ్చి భయం లేకుండా ఈ స్కూల్ నుంచి 10th క్లాస్ నువ్వు ఫస్ట్ రావాలమ్మా, గ్రేడ్ 1 రావాలని ఉదయం కూడా భరోసా ఇచ్చాను. ఈ రోజు ఈ స్కూల్లో చాలా మంది అమ్మాయిలనే ఎక్కువ మంది జాయిన్ చేస్తున్నారు. ఎందుకంటే దగ్గరగా ఉంటుంది, బస్సులో చూడాలంటే ఏం ప్రమాదం ఎంతో భయపడుతుంటారు. కాబట్టి లోకల్గా ఇది ఉంది కాబట్టి ఇక్కడే ఎక్కువ మంది ఈరోజు నా దగ్గర అబ్బాయిలతో పాటు అమ్మాయిలే ఎక్కువ సంఖ్య కూడా జాయిన్ అవుతున్నారు. వారికి పూర్తి భరోసా ఇంకా మీరు కూడా ఏమైనా సజెస్ట్ చేయండి, తప్పనిసరిగా చర్యలు తీసుకుంటారు. ఇతను ఆ అమ్మాయి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు, లైంగిక దాడికి పాల్పడిన క్రమంలోనే ఇదంతా జరిగింది. ఒకవేళ ఈ నోరు నొక్కే క్రమంలో అసలు విద్యా బుద్ధులు నేర్పించాల్సినటువంటి టీచర్లు ఇలా కీచకంగా ప్రవర్తిస్తే పిల్లలకి భద్రత ఏది అంటూ ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకొని రోధించారు. అంతేకాదు, ఏదైతే ఈ వ్యవహారానికి పాల్పడినటువంటి అమ్మాయి పట్ల అనుచితంగా ప్రవర్తించినటువంటి కీచక టీచర్ని కొట్టుకుంటూ వచ్చి అతని చొక్కా కూడా విప్పేసి ఒక ఐరన్
ఐరన్ పోల్కి కట్టి ఆ తర్వాత పోలీసులకు కూడా అప్పగించడం జరిగింది. అయితే ఇదంతా నడుస్తున్న క్రమంలోనే ఆ విద్యార్థిని తల్లి ఎవరైతే ఉందో, నా కూతుర్ని ఏం చేయాలనుకున్నావు, ఏం చేసావో చెప్పు, నా కూతురు మాట్లాడలేని పరిస్థితిలో ఉంది కాబట్టి ఏం చేసావో చెప్పు, పాఠాలు చెప్పడానికి నోరు విప్పే నీ నోరు నువ్వు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు అంటూ కూడా ఎంతో ఒక రిక్వెస్ట్తో అడుగుతూనే మరొక వైపు తన కూతురికి ఒక్క క్షణంలో ఒకవేళ ఏదైనా జరిగి ఉంటే తన కూతురు ప్రాణాలు కూడా పోయి ఉండేవి అనేటటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె క్లాస్ రూమ్ నుంచి కూడా బయటకు అతన్ని కొట్టుకుంటూనే వస్తూ ఉంది. ప్రతి క్షణం అతన్ని కొడుతూనే మరొక వైపు ప్రశ్నిస్తోంది, నా కూతుర్ని నువ్వేం చేయాలనుకున్నావురా, నువ్వు టీచర్వేనా అంటూ ఆమె చెంపదెబ్బలు కొట్టింది, కాలుతో కూడా తన్నింది. ఎందుకంటే గురువుకి మనం మొదటి నుంచి కూడా ఒక రకమైనటువంటి స్థానం ఇస్తాం. ఎందుకంటే గురుదేవో భవ అంటాం, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని చిన్నప్పటి నుంచి కూడా మనం పాఠాలు నేర్చుకున్నప్పటి నుంచి, చాక్ పీస్ పట్టినప్పటి నుంచి కూడా మనం ఇవి పలక మీద రుద్దటం కానీ లేకపోతే ప్రతి స్కూల్లో కొటేషన్స్గా మనం చూస్తూనే ఉంటాం. ఎవరు కూడా టీచర్లు పిల్లల పట్ల ఇలాంటి ప్రవర్తన చూపిస్తారని కలలో కూడా ఏ తల్లిదండ్రులు ఊహించరు. ఇప్పుడు ఈ తల్లి ఇదే మాటలు చెప్తోంది. ఇదే ఎన్టీఎస్ స్కూల్లో నా పాపని నర్సరీ నుంచి కూడా చదివిస్తున్నాను, ఇప్పుడు 9th క్లాస్ చదువుతోంది, నెక్స్ట్ ఇయర్ 10th కాబట్టి చాలా సీరియస్గా ఎక్కువగా ఎఫెక్టివ్గా స్టడీస్ మీద పెట్టాము, ఇక్కడ స్కూల్ అయిపోయిన తర్వాత ట్యూషన్ కూడా కంటిన్యూ చేస్తున్నాము. అలాంటిది ఈ టీచర్ ఎవరైతే ఈ కీచకమైనటువంటి ప్రవర్తనతో వ్యవహరించిన ఈ టీచర్ ప్రసాద్ నా కూతుర్ని క్లాస్ రూమ్కి పిలిపించి పేపర్స్ పట్టుకొని రమ్మని చెప్తే ఒక సార్ పిలుస్తున్నారు కదా అని ఒక స్టూడెంట్గా వెళ్ళిన నా కూతుర్ని ఏం చేయాలనే ఆలోచనతో అతను డోర్స్ వేసేసి నోరు నొక్కేశాడు. ఆ నోరు నొక్కేసే క్రమంలో నా కూతురు ప్రాణాలు పోతే నేను ఎవరికి చెప్పుకోగలను అంటూ ఆ తల్లి ప్రశ్నించిన రోధించినటువంటి ఆ తీరు అయితే ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించిందని చెప్పొచ్చు. తోటి టీచర్స్ని, ప్రిన్సిపల్ని కూడా వీళ్ళు పేరెంట్స్ కానీ బంధువులు ప్రశ్నించినప్పుడు నిజంగానే ఈ టీచర్ అలాంటి పని చేస్తుంటే కనుక అతన్ని మీరు ఏం చేసినా కూడా మేము ఎక్స్క్యూజ్ చేయము, అంటే అతన్ని ఏం చేసినా కూడా మేము కూడా మీకు సపోర్ట్ చేస్తామనే మాటలు కూడా చెప్పారు. కొంతమంది టీచర్లు కూడా నివ్వెరపోయారు. కొంతమంది టీచర్లు కూడా తల్లిదండ్రులు రోధించిన తీరు చూసి, చెప్పు ప్రసాద్, నువ్వు టీచర్వి కదా, నువ్వు పాఠాలు చెప్పడానికి నోరు ఎలా ఇప్పుతావో, ఇప్పుడు కూడా ఆ అమ్మాయిని ఎందుకు నువ్వు రూమ్కి పిలిపించావు, ఎందుకు డోర్స్ క్లోజ్ చేసావు, అసలు పేపర్లు పట్టుకొని ఆ ఒక్క అమ్మాయిని నువ్వు ఎందుకు పిలవాల్సి వచ్చింది, పిలిచిన తర్వాత డోర్స్ క్లోజ్ చేసిన తర్వాత అమ్మాయి నోరు ఎందుకు నొక్కేసావు, ఆ నోరు నొక్కే క్రమంలో అమ్మాయికి ఏమైనా జరుగుంటే లేకపోతే అమ్మాయి మీద ఏమైనా చేయాలన్న ఆలోచనతో చేసావా, లేకపోతే అప్పటికే అమ్మాయి పైన ఏమైనా అటెంప్ట్ చేసావా, అసలు ఏంటో చెప్పు. ఇలాంటి పరిస్థితిలో బోర్డు పైన పాఠాలు చెప్పే స్థితిలో చూసి నిన్ను ఇలా ఒక తల్లిదండ్రుల చేతిలో ఇన్ని చావు దెబ్బలు తింటూ ఉంటే ఇలాంటి సిచ్యువేషన్లో నిన్ను చూడలేకపోతున్నాం, కానీ ఏం జరిగిందో నువ్వే చెప్పాలి, నువ్వే రియలైజ్ అవ్వాలి, తప్పును ఒప్పుకోవాలని తోటి టీచర్లు కూడా ప్రశ్నిస్తున్నా అతను ఏమి చెప్పడానికి అసలు ఇష్టపడలేని సిచ్యువేషన్లో ఉన్నాడు. మొదటైతే తప్పు జరిగిపోయింది, సారీ అన్నట్టు కూడా ఆయన చెప్పాడు. ఆ తర్వాత పూర్తిగా కొట్టిన తర్వాత, దెబ్బలు తిన్న తర్వాత పోలీసులకి అప్పగించే ముందు కూడా అతను నోరు విప్పడానికి కూడా ప్రయత్నించలేదు. కానీ ఇలాంటి ఘటనలు చాలా చాలా చూస్తూ ఉన్నాం. అసలు పిల్లలకి పాఠాలు చెప్పి విద్యా బుద్ధులు నేర్పించి వాళ్ళ ఫ్యూచర్లో ఒక బెస్ట్ టీచర్గా ఉండాల్సినటువంటి టీచర్లు, గురువులు కూడా ఇలాంటి కీచకంగా మారుతూ ఉంటే పిల్లలకి ఇక్కడ భద్రత ఎక్కడ ఉంటుంది? స్కూల్కి వెళ్ళిన ఈవెన్ ఇప్పుడు సీసీ కెమెరాస్ కూడా పెట్టాల్సిన పరిస్థితి వస్తోంది. తల్లిదండ్రులు కూడా అదే స్థాయిలో డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది క్లాస్ రూముల్లో కూడా పిల్లల పట్ల ఎంత లైంగికంగా వాళ్ళని వేధింపులకు గురి చేస్తున్న ఘటనలు కూడా ఇంతకు ముందు మనం చూసాం. కాబట్టి ప్రతి పేరెంట్స్ కూడా స్కూల్స్లో సీసీ కెమెరాలు పెట్టాలి, మానిటరింగ్ ఉండాలి, ఖచ్చితంగా పిల్లలకు భద్రత కల్పించాలని డిమాండ్ వస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా అక్కడక్కడ ఇలా స్కూల్స్లో నేరుగా విద్యార్థులే ఇక్కడ బాధితులుగా మారటం, టీచర్లే పిల్లల పట్ల ఇలాంటి లైంగిక వేధింపులకు పాల్పడటం ఎంతో బాధాకరమైన విషయం. ఇది ఇక్కడ అనకాపల్లి వడ్డాది ఎన్టీఎస్ స్కూల్లో జరిగిన ఘటనగా చూడకూడదు. ఇది ఓవరాల్గా మనం చూస్తే గనక పిల్లలకి భద్రత ఎక్కడ ఉంది, స్కూళ్ళకి పంపించిన మా పిల్లలు మళ్ళీ తిరిగి సేఫ్గా వస్తారా లేదా అని ఎవరు అష్యూరెన్స్ ఇస్తారు అనేటటువంటి ప్రశ్నలు రేకెత్తే స్థాయికి ఇలాంటి ఘటనలు వెలుగు చూడటం కూడా చాలా బాధాకరం అని చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా ఈ మొత్తం ఎపిసోడ్లో చూస్తే ఆ తల్లి ప్రశ్నిస్తున్నటువంటి తీరు ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేస్తోంది. ఎందుకంటే ప్రతి తల్లి తండ్రి కూడా పిల్లలు బాగా చదువుకోవాలి, ఉన్నంతలో వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతా బాగోకపోయినా కూడా
అప్పులు చేసి మరి కార్పొరేట్ సెక్టర్స్లో కార్పొరేట్ స్కూల్స్లో చదివించే పరిస్థితులు ఉంటాయి. ఒక నమ్మకం, స్కూల్ అంటే ఇంట్లో ఎంత సేఫ్ అండ్ సెక్యూర్డ్గా పిల్లలు ఉంటారో ఈవెన్ స్కూల్ కాలేజీలో కూడా అంతే సేఫ్టీ ఉంటుంది, అంతే సెక్యూర్డ్గా పిల్లలు ఉంటారు. అక్కడ కేవలం చదువులు మాత్రమే చెప్తారు కాబట్టి మనం హాయిగా గుండెల మీద చేయి వేసుకొని ఉండొచ్చు అనే ఒక భరోసా నుంచి ఇప్పుడు పిల్లల భవిష్యత్తుకు భద్రత ఏది అనేటటువంటి ఆవేదనలోకి ఆందోళన పడాల్సినటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారని కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ కూడా పోలీసులకు అప్పగించినప్పటికీ కూడా ఆ తల్లి మాత్రం వదలలేదు అతన్ని. నువ్వు ఒక కీచకమైన గురువురా, నువ్వు మనిషివైనా అని ప్రశ్నించింది. నా కూతుర్ని ఏం చేద్దామని నా కూతుర్ని క్లాస్ రూమ్లో అలా బంధించావు, తలుపులు వేసావు, తన నోరు నొక్కేసావు, తన ప్రాణాలు ఊపిరాడక తన ప్రాణాలు పోతే నేను ఎక్కడ చెప్పుకోవాలరా, నా కడుపు కోత ఎవరు తీరుస్తారు అంటూ ఈవెన్ ఒక కానిస్టేబుల్ వచ్చి ఇతన్ని బండి మీద ఎక్కించుకొని తీసుకెళ్తున్నప్పటికీ కూడా ఆమె అతన్ని అడ్డగించి ఒకవైపు కొడుతూనే మరొక వైపు ఆవేదనతో తల్లి ప్రేమతో అతన్ని క్వశ్చన్ చేస్తూ ఉంది. ఇదంతా కూడా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అతన్ని ప్రశ్నించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా చివరికి అతను మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఇలాంటివి ఘటనలు ఎంత బాధాకరమైన విషయం అంటే మనం ఒక స్థాయిలో చూస్తాం టీచర్స్ని, కానీ అక్కడ ఒక టీచర్ని ఒక ఐరన్ పోల్కి కట్టి కొట్టారు అంటే దాన్ని ఎట్లా చూడాలో కూడా అర్థం కావట్లేదు. అది ఒక రకంగా సింపతి అని చూడాలా, లేకపోతే ఇలాంటి టీచర్స్ మధ్య పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది అని మనం బాధపడాలో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఏదేమైనా చాలా దారుణమైన ఘటన. ఇలాంటి వాళ్ళకి మాత్రం ఒకవేళ ఆ టీచర్ మాత్రం ఏదైనా చేయాలి లేదంటే చేశాడు అని మాత్రం నిర్ధారణ అయితే మాత్రం ఇక్కడ గురువు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అని కూడా ఆలోచించకుండా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి ఘటనలు ఎక్కడ కూడా పునరావృతం కాకుండా ఉండాలి. అలాగే పిల్లలకి కూడా ఎక్కడ భద్రత కల్పించాలి అని ఎలా ప్లాన్ చేయాలనేది కూడా స్కూల్ మేనేజ్మెంట్స్ కూడా ఒక మానిటరింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఏదో మనం క్లాసులకి టీచర్ని పంపించేస్తున్నాం, వాళ్ళు ఏదో పాఠాలు చెప్పి వచ్చేస్తున్నారు. ఎందుకంటే ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి టీచర్ మీదే కంప్లైంట్ ఇచ్చే అంత ఆలోచన కానీ ఆ ధైర్యం కానీ పిల్లలకి ఎక్కడ ఉండదు. వీళ్ళు ఎందుకంటే ఒకవేళ అప్సెట్లో ఉన్నా, మూడ్ బాగోలేక డల్గా ఉన్నా మనం ఖచ్చితంగా తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో జరిగింది, నా పిల్లలు చెప్పుకోలేకపోతున్నారని వాళ్ళని పదే పదే ప్రేమగానే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఇలాంటి టీచర్ల యొక్క భాగోతం చాలా చోట్ల బయటపడే అవకాశం ఉంది. సో ఇప్పుడు కొన్ని ప్రశ్నలు కూడా రేకెత్తుతున్నాయి. ఇతను గతంలో కూడా కొన్ని స్కూల్స్లో పనిచేసి వచ్చాడు కాబట్టి అక్కడ కూడా ఇలాంటివి ఏమైనా చేశాడా, ఇవన్నీ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిన పరిస్థితి కూడా ఉంది. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి, మనం టీవీ, వైజాగ్.